Welcome students and competitive aspirants. Welcome to Ravi's GK channel. చాలా మంచి ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ని ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఇతర పోటీ పరీక్షలకి ఐదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ కి నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ కి చదువుతున్న వారికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఇష్యూస్, ఏపీ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ని డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, జాతీయ స్థాయి అంశాన్ని చూద్దాం. అది ప్రసాదం. PRASADAM ప్రసాదం. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. క్వశ్చన్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రసాదం. ఇండియాస్ ఫస్ట్ హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్. దేశంలో మొట్టమొదటి ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్ గా దీన్ని చెబుతారు. ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ స్ట్రీట్. ఫుడ్ స్ట్రీట్ చాలా ఇంపార్టెంట్. అది కూడా హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్. దీనిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జనవరి 7, 2024 ప్రారంభించడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్. ఇలా ప్రారంభించినటువంటి దీనిని ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్నటువంటి మహాకాల్ లోక్ లోని నీలకంఠ్ 1లో ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మన ఇంగ్లీష్ లో ఉజ్జయిన్ అంటాం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో మహాకాల్ లోక్ లోని నీలకంఠ్ 1లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా it will connect the common citizens in every corner of the country with pure and safe local and traditional food. అక్కడ స్థానికంగా దొరికే ఆహారము, సాంప్రదాయం యొక్క ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ దేశవ్యాప్తంగా అందరి సిటిజన్స్ ని కలపడం కోసం ఉద్దేశించబడిన ఫుడ్ స్ట్రీట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రధానమైన ఉద్దేశంగా ఏం చెప్పుకోవచ్చు అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. టూరిస్టులకి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకి లేదా ప్రముఖ మతపరమైనటువంటి స్థలాలని విజిట్ చేసినటువంటి టూరిస్టులకి సేఫ్ అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ని పెంపొందించడం, మంచి ఫుడ్ ని అందించడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఫుడ్ స్ట్రీట్ కే ప్రసాదం అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది ఇంకొక అంశం కూడా ఉంది. ఈ ఫుడ్ స్ట్రీట్ ని, దేశంలోనే మొట్టమొదటి హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ ని ప్రారంభించినప్పుడు అందులో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా FSSAI భారతదేశానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ఆహార ప్రమాణాల సంస్థ అయినటువంటి FSSAI దీనికి సంబంధించి టు ఎంపవర్ ద కన్జ్యూమర్స్ టు టాకిల్ అడల్ట్రేషన్, అంటే ఆహార కల్తీలో వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ ని చైతన్యవంతం చేయడానికి FSSAI ఒక ప్రత్యేకమైనటువంటి బుక్ ని తీసుకురావడం జరిగింది. దాని పేరే ద డాట్ బుక్ అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన పరికరం అది. ద డాట్ బుక్ చాలా ఇంపార్టెంట్. ఆహార కల్తీ పట్ల ప్రజలని, వినియోగదారుల్ని చైతన్యవంతం చేయడానికి ద డాట్ బుక్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. అంటే శాంపుల్ టెస్ట్స్, అంటే సింపుల్ టెస్ట్, ఒక టెస్ట్ చేయడం ద్వారా, డాట్ బుక్ ద్వారా
టెస్ట్ చేయడం ద్వారా ఆ ఆహార కల్తీ జరిగిందా లేదా అన్నది ఈజీగా తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. దాన్ని FSSAI ద డాట్ బుక్ పేరుతో ఆహార కల్తీని కొలవడానికి ఒక పరీక్షను విడుదల చేయడం జరిగింది. అది ఇంట్లోనైనా చేసుకోవచ్చు, బయట అయినా చేసుకునేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సందర్భంగానే ఏ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వ్యాన్ కాల్డ్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్, అంతేకాకుండా FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSWని కూడా విడుదల చేయడం అంటే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అంటే వ్యాన్స్ అంటారు వీటిని. ఫుడ్ సేఫ్టీని కొలవడం కోసం వ్యాన్లను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ ట్రైబల్ ఏరియాస్ అండ్ హిల్లీ ఏరియాస్ లో కూడా, రిమోట్ ఏరియాస్ లో కూడా వెళ్ళి ఫుడ్ టెస్టింగ్ ని కండక్ట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక వ్యాన్లను కూడా ఆ రోజున ప్రారంభించడం జరిగింది, జనవరి 7, 2024. అయితే ఈ ప్రసాదం అన్నటువంటి దేశంలోని మొట్టమొదటి ఫుడ్ స్ట్రీటు 939 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 939 స్క్వేర్ మీటర్స్ విస్తీర్ణంలో నిర్మించబడడం జరిగింది. అంతేకాకుండా 17 షాపులు మొత్తంగా 17 షాపుల్ని కలిగి ఉంది. ఇది ఇట్ ఆఫర్స్ కన్వీనియంట్ అండ్ కల్చరల్లీ అండ్ రిచ్ డైనింగ్, సాంస్కృతిక పరంగా మంచి డైనింగ్ తో అలాగే మంచి కన్వీనియంట్ ఫుడ్ ని అందించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 1.5 లక్షల అంటే 1,00,000 నుంచి 1,50,000 మంది డివోటీస్ ప్రతి రోజు కూడా మహంకాళేశ్వర్ టెంపుల్ ని విజిట్ చేస్తుంటారు ఉజ్జయిన్లో. వారికి అద్భుతంగా ఉపయోగపడుతుందని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ప్రసాదం అన్నటువంటి ఫుడ్ స్ట్రీట్ కి సంబంధించిన వివరాలు, డాట్ బుక్, ఆహార కల్తీని కొలిచే ఒక సింపుల్ పరీక్ష, అలాగే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేటువంటి వ్యాన్స్ ని లాంచ్ చేయడం, దాని ద్వారా ప్రజల్లో ఆహార కల్తీ పట్ల ఎట్టి పరిస్థితుల్లో అవేర్నెస్ కల్పించడం అనేది అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి సమాచారం, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్.